ఇక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో బయటపడిన మోసా మహిళ పొత్తి కడుపులో డ్రగ్స్ కేసు కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. ఆ డ్రగ్స్ అత్యంత ఖరీదైనవని భావిస్తున్న పోలీసులు ఈ కేసు వెనుక ప్రముఖులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా తమ విచారణను ముమ్మరం చేశారు. మరోవైపు ఆసుపత్రిలో ఆ మహిళ పొత్తి కడుపులో నుంచి ఇప్పటిదాకా 40 డ్రగ్స్ ప్యాకెట్లను వైద్యులు బయటకు తీసినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ ఉస్మానియా ఆసుపత్రి నుంచి అందిస్తారు. శివశంకర్. సతీష్, మూసా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఉంది. ఈ డ్రగ్స్ కేసులో అనేక కోణాలు మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు 22 ప్యాకెట్లను ఆమె కడుపులోంచి తీసిన తర్వాత ఈరోజు మరో 22 ప్యాకెట్లు, అంటే మొత్తం 42 ప్యాకెట్లను ఇప్పటి వరకు తీశారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమెకు అధిక మొత్తాదులో వాటర్ తాపించడం వల్ల దాదాపు 20 ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈరోజు మొత్తం 42 ప్యాకెట్లు ఇప్పటి వరకు ఆమె కడుపులోంచి బయట ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్స్లో ఇప్పటికే దాదాపు ఇంకా తన కడుపులో 10 నుంచి 15 పైనే ఇంకా అధిక మొత్తంలోనే డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఆమెను కనీసం చూసేందుకు కూడా డాక్టర్తో పాటు హాస్పిటల్ సిబ్బంది కూడా కనీసం ఆమెను చూడనీకి లేకుండా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే తనను ఆపరేషన్ థియేటర్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే కేవలం ఇంజెక్షన్ల ద్వారానే తన కడుపులో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ ప్యాకెట్లను బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 42 ప్యాకెట్ల వరకు వాళ్ళు డాక్టర్లు అయితే కడుపులో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ కొకైన్ ప్యాకెట్లను బయటకు తీయగలిగారు. అయితే ఇంకా దాదాపు 10 పైనే ఉంటాయంటున్నారు. అయితే తన బాడీ సహకరించట్లేదు, ఒకవేళ అత్యంత కష్టమైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పి డాక్టర్లు అంటున్నారు. అయితే ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి ఐసీయూ విభాగంలో ప్రస్తుతం తను లోపల ఉంది. అయితే పోలీసులతో పాటు డాక్టర్ల సిబ్బంది ఎవరిని కానీ అనుమానం వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని లోపలికి రానియకుండా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న విజువల్స్లో ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ కనీసం ఆమె ఉన్నటువంటి గది వైపు కూడా ఎవరిని వెళ్ళనీయకుండా పోలీసులు అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తున్నటువంటి వాళ్ళను, పాస్ ఉన్న వాళ్ళను పేషెంట్ల దగ్గరికి వాళ్ళే స్వయంగా తీసుకెళ్తున్నారు. అంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ లోపల పనిచేస్తున్న నర్సులు కూడా ఆమె ఫేస్ కూడా చూపించకుండా పూర్తి కవర్ చేస్తున్నారు. ఆమెను హాస్పిటల్లో కొంచెం ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళిన తర్వాత రిటర్న్ ఐసీయూ విభాగాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా పూర్తిగా ఆమెకు మొత్తం టాప్ టు బాటం వరకు అంతా వైట్ క్లాత్తో కవర్ చేసి ఆమె కనిపించకుండా కవర్ చేశారు. అయితే ఇంకా దాదాపు 10 నుంచి 15 ప్యాకెట్ల వరకు తన కడుపులో ఉన్నాయని వాళ్ళు చేసినటువంటి స్కానింగ్లో తెలుస్తుంది. అయితే వాటిని తీసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా లోపల తన కడుపులో ఉన్నటువంటి కోకెన్ ప్యాకెట్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్నారు. అంటే దాదాపు ఈరోజు రాత్రి వరకు తన కడుపులో ఉన్నటువంటి ఆ కోకెన్ ప్యాకెట్లను తీయాల్సి ఉంటుంది. అయితే తనకు వీలైనంత వరకు వాటర్ తాపించి, ఏ విధమైన పదార్థం తినిపించకుండా కేవలం వాటర్ తాపించి తన కడుపులో ఉన్నటువంటి ఆ కొకైన్ ప్యాకెట్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కస్టమ్స్ అధికారులు, నార్కో అనాలిసిస్ అధికారులు కూడా ఈమె గతంలో కూడా అనేక పర్యాయాలు కొకైన్ ప్యాకెట్లను తను హైదరాబాద్లో ఉన్నటువంటి ముఠాకు చేరవేసిన ప్రయత్నాలు చాలా సందర్భాలు ఉన్నాయని చెప్పి అధికారులు తేల్చారు. అయితే ఆ కోణంలో తను 23వ తారీఖు నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎవరిని కలిసింది, సీసీ క్యామ్ ఫుటేజ్లో తనతో పాటు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు నిన్న దిగిన తర్వాత తన టార్గెట్ ఏంటి, అసలు హైదరాబాద్లో ఎక్కడికి ఈ కొకైన్ను చేరవేయాలా తన లక్ష్యం అనేది పోలీసులు కూడా అదేవిధంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా మొత్తం వాళ్ళు అధికారులందరూ కొన్ని డివైడ్ అయిపోయి మొత్తం వీళ్ళ టార్గెట్ ఏంటి, అసలు సిటీలో ఎవరెవరు ఉన్నారన్న కోణంలో చూస్తున్నారు. దాదాపు ఇప్పటికీ బయటపడినట్టు కొకైన్ విలువ 1.5 కోటి వరకు ఉండొచ్చని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ మొత్తం దీని వెనక ఉన్నటువంటి ఈ కొకైన్ ముఠా, డ్రగ్స్ ముఠా హైదరాబాద్లో చాలామంది ప్రముఖులు కూడా దీని వెనక ఉన్నారని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా మూసా ప్రజెంట్ ఇంకా హాస్పిటల్లోనే ఉంది. తన కడుపులో ఉన్నటువంటి ఆ కొకైన్ ఇంకా తీయాలంటే ఈరోజు రాత్రి వరకు సమయం పడుతుందని డాక్టర్లు అంటున్నారు. సతీష్. ఓకే శివశంకర్, థ్యాంక్ యూ.